లిల్లీ ఎవరు సిల్లీ జగన్ రెడ్డి? లండన్లో నీ పిచ్చి ట్రీట్మెంట్కు కాస్త ఎక్కువ వాట్స్లో కరెంటు షాక్ పెట్టిన సిస్టరా? లులు గ్రూప్ ఏమన్నా నీలా దొంగ డబ్బులతో పెట్టిన సాక్షి భారతి గ్రూప్ అనుకున్నావా? సిల్లీ ఫెలో, తెలుసుకో. లులు గ్రూప్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న భారతీయుని బహుళజాతి సంస్థ. 2000లో ఎంఏ యూసఫ్ అలీచే స్థాపింపబడిన దీని ప్రధాన కార్యాలయం అబుదాబిలో ఉంది. లులు గ్రూప్ ఇంటర్నేషనల్ భారతదేశంలో వ్యూహాత్మక పెట్టుబడులతో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గ్రూప్. రిటైల్ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతూ కోచి, తిరువనంతపురం, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో అత్యాధునిక షాపింగ్ సముదాయాలు నెలకొల్పింది. లక్నో, హైదరాబాద్, త్రిశూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, కోజికోడ్, కొట్టాయం మరియు కొట్టాయంలో కూడా తమ కార్యకలాపాలు విస్తరించింది. రాబోయే రోజుల్లో చెన్నై, గట్రాలలో కొత్త పెద్ద దుకాణాలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. అహ్మదాబాద్లో పెద్ద షాపింగ్ సముదాయం నిర్మాణంతో పాటు నాగ్పూర్, విశాఖపట్నంలో కూడా కొత్త ప్రాజెక్టులు ప్రారంభ దశలో ఉన్నాయి. ఢిల్లీ, ఎన్సీఆర్ అలాగే ఉత్తరప్రదేశ్లలో మరిన్ని విస్తరణ ప్రణాళికలు ఉన్నాయి. కాళికట్ మరియు కొట్టాయంలో చిన్న షాపింగ్ సముదాయాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. బెంగళూరులో లులు డైలీ ఫ్రెష్ సూపర్ మార్కెట్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుపై ప్రత్యేక దృష్టి సారించిన లులు గ్రూప్ రాబోయే 2 ఏళ్లలో 15,000 కోట్ల విలువైన ఉత్పత్తులను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సేంద్రియ ఉత్పత్తులపై ప్రత్యేక శ్రద్ధతో ఏడాదికి 2,000 కోట్లు కొనుగోలు ఆశిస్తోంది. నోయిడాలో అత్యాధునిక శీతలీకరణ గిడ్డంగులతో కూడిన రవాణా కేంద్రాన్ని 500 కోట్లతో నెలకొల్పుతోంది. కాశ్మీర్లో ఆహార తయారీ కర్మాగారం త్వరలో ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్లో ఆహార తయారీ మరియు రవాణా కేంద్రాలతో పాటు విశాఖపట్నం, విజయవాడ మరియు తిరుపతిలో పెద్ద దుకాణాలు రానున్నాయి. తెలంగాణలో ఎగుమతి ఆధారిత మాంసం తయారీ కర్మాగారం ఏర్పాటు కానుంది. కర్ణాటకలోని విజయపురలో ఎగుమతి ఆధారిత ఆహార తయారీ యూనిట్ కోసం 300 కోట్లు పెట్టుబడి కేటాయించబడ్డాయి. కేరళలోని కలంస్పేరీలో శీతలీకరణ గిడ్డంగులతో కూడిన ఆహార తయారీ ప్రాంతం ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయి. ఆతిథ్య రంగంలోనూ లులు గ్రూప్ తనదైన ముద్ర వేస్తోంది. 2014 హోల్డింగ్స్ ద్వారా కోచిలో పోర్ట్ ముజిరిస్ హోటల్ను ప్రారంభించింది. బెంగళూరులో 2 మారియట్ హోటల్ నిర్మాణంలో ఉన్నాయి. కోచిలోని గ్రాండ్ హయత్, తిరువనంతపురంలోని హయత్ రీజెన్సీ హోటల్ కూడా ఈ గ్రూప్నకు చెందినవే. తెలంగాణలో హోటళ్ల కోసం 3,500 కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. మౌలిక సదుపాయాల రంగంలో భాగంగా కోచ్లో లులు సైబర్ టవర్, త్రిశూర్లో లులు ఫ్యాషన్ సెంటర్ ఉన్నాయి. కోచ్ మరియు త్రిశూర్లో అంతర్జాతీయ సమాస కేంద్రాలను కూడా నిర్వహిస్తోంది. కేరళ ప్రభుత్వ ప్రతిపాదిత గ్లోబల్ సిటీ ప్రాజెక్టులో సమాచార సాంకేతిక మరియు ఆర్థిక సాంకేతిక మౌలిక సదుపాయాలపైన పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ విస్తృతమైన పెట్టుబడుల ద్వారా లులు గ్రూప్ భారతదేశ ఆర్థికాభివృద్ధికి గణనీయమైన తోడ్పాటు అందిస్తోంది. వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. రిటైల్, ఆహార తయారీ, రవాణా మరియు అతిథి రంగాల్లో తనదైన ప్రత్యేక ముద్రతో లులు గ్రూప్ భారతదేశంలో మరింత బలమైన స్థానాన్ని సంపాదించుకుంటోంది. దానిని కామెడీగా లిల్లీ గ్రూప్ అంటున్నావు అంటే సిల్లీ సిస్టర్ దగ్గర మరోసారి కరెంటు షాక్ పెట్టించుకుంటే కొంత తగ్గుద్దేమో. జగన్ రెడ్డి, ఒకసారి ప్రయత్నించు. యూసఫ్ అలీ కాలి గోటికి ఈ జన్మలో సరిపోవు. నువ్వు దొంగోడు అని 5 ఏళ్ళు మన రాష్ట్రం వైపు రాకుండా దేశమంతా పెట్టుబడులు పెట్టారు వాళ్ళు. అదే 19లో కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ పాటికి రాష్ట్రంలో విస్తృతమైన పెట్టుబడులు పెట్టి లులు గ్రూప్ అంటే నీ కళ్ళు కొట్టుకునేలా ఉండేది. నీకేమో రాష్ట్ర అభివృద్ధి పట్ల మమకారం లేదు. పెట్టుబడులు పెడితే ఓర్చుకోలేవు. ఎవడన్నా ముందుకొచ్చి పెట్టుబడి పెడతారంటే బలవంతంగా నీకు వాటాలు ఇవ్వాలి. నీ దెబ్బకి రాష్ట్రంలోంచి పారిశ్రామికత పారిపోయిన సంగతి తెలిసిందే. పైగా ఇప్పుడు వచ్చి లుల్లుని సిల్లీ అంటావు, లిల్లీ అంటావు, ఏంటేటో మాట్లాడతావు, సిల్లీగా మాట్లాడతావు. నీ తుడుచుకునే పేపర్ను కూడా జీవో ఇచ్చి సొమ్ములతో వాలంటీర్ల చేత కొనిపించిన గజ దొంగవి నువ్వు. నీ భార్య బ్రాండ్ సిమెంట్ ధరలు కూడా పెంచి జగనన్న కాలనీలోని ఖజానా సొమ్ములు వెచ్చించి తొలి గడ్డలు కట్టించేలా చేసిన గజ దొంగవే నువ్వు. గలీజ్గాడివనే ప్రతిపక్ష హోదా కూడా నీకు ప్రజలు ఇవ్వలేదు. దానితో నీకు పిచ్చెక్కి సిల్లీగా లిల్లీ గ్రూప్ అంటే ఉమ్మేస్తారు జనం. జగన్ రెడ్డి, ప్రజలు ఉమ్మేస్తారు. సాక్షి ఆఫీసును కూడా వక్ఫ్ భూములలో పెట్టిన నువ్వు లులు దాని అబుదాబి హెడ్ క్వార్టర్స్ చూడు, సిగ్గుపడు. ఆకాశాన్ని చూసి ఉమ్మేసే ప్రయత్నం చేస్తే నీ మొహాన్నే చిమ్ముద్ది. సిల్లీ మాటలు మాట్లాడకు జగన్ రెడ్డి.